అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన ఫస్ట్ టాపిక్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఈ ఏడాది అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ను వరించింది. నోబెల్ అవార్డులిచ్చే రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ఈ మేరకు ప్రకటించింది. శ్రామిక రంగంలో లైంగిక అంతరాలపైన అవగాహనను మరింత పెంచే దిశగా చేసిన సమగ్ర అధ్యయనాలకు గాను ఈమెను ఈ అవార్డు ఎంపిక చేసినట్టు కమిటీ పేర్కొంది. నోబెల్ పొందిన సంతోషంతో ఫోన్లో మాట్లాడుతున్న క్లాడియా, అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ఈ ఏడాదికి అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ వరించింది. నోబెల్ అవార్డులిచ్చే రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ఈ మేరకు ప్రకటించింది. శ్రామిక రంగంలో లైంగిక అంతరాలపైన అవగాహనను మరింత పెంచే దిశగా చేసిన సమగ్ర అధ్యయనాలకు గాను ఆమెను ఈ అవార్డు ఎంపిక చేసినట్లు కమిటీలో పేర్కొన్నారు. గ్లాడిన్ పరిశోధనకు నేరుగా పరిష్కారాలు చూపించేది కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు విధానకర్తలకు మెరుగైన మార్గాలు సూచిస్తుంది, అంతరాలకు కారణంగా పట్టు చూపుతుంది, అవి కాలానుగుణంగా ఎలా మారుతున్నాయో వివరిస్తుంది. గడిచిన 100 ఏళ్లలో సంపన్న దేశాలలో మహిళల్లో సంపాదన మూడింతలైన లైంగిక అవాంతరాలు అలాగే ఉన్నాయి. వీటిని మూలాలు తదితరులపైన గోల్డిన్ పరిశోధనలు లోతైన వివరాలు అందించారు. 77 ఏళ్ల గ్లాడిన్ గత 200 ఏళ్లలో కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితరాలపైన లోతుగా పరిశోధన చేసింది. ఆర్థిక వృద్ధి ఎంతగా పెరుగుతున్నా మహిళల వేతనాలు పురుషుల స్థాయిలో ఎప్పటికీ పెరగలేదు. కొన్నేళ్లుగా చదువులో పురుషుల కంటే ముందున్న మహిళల విషయంలో ఈ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని అంటారామె. నేనెప్పుడు ఆశావాదినే, కానీ గణాంకాలు చూస్తుంటే నిర్వేదమే మిగులుతుంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం విషయంలో 1990లో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న అమెరికా ఇప్పుడు ఎక్కడికో దిగజారిపోయిందని అన్నారు. ఇళ్లలో జరిగేది బయట శ్రామిక రంగంలో జరుగుతుంది. మహిళలకు పనెక్కువ, ప్రతిఫలం తక్కువ అని వివరించారు. అందుకే జీవిత భాగస్వాముల మధ్య సమానత్వం భావనను పెంచితే అంతిమంగా లైంగిక సమానత్వం పెరుగుతుంది అని ముక్తాయించారు. క్లాడియా 1946లో న్యూయార్క్లో పుట్టారు. షికాగో యూనివర్సిటీ నుంచి PhD చేశారు. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. శ్రామిక రంగంలో లైంగిక అంతరాలపైన అధ్యయనం చేసిన గ్లాడిన్ అర్థశాస్త్రంలో ఇప్పటిదాకా నోబెల్ అందుకున్న 93 మందిలో మూడో మహిళ కావటం విశేషం. న్యూజెర్సీలో అక్షరధామ్ ఆలయం ప్రారంభం. ఆధునిక యుగంలో భారత వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ఇదే. ఆధునిక యుగంలో భారత వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన అక్షరధామ్ ఆలయాన్ని ఆదివారం మహంత స్వామి మహారాజ్ సమక్షంలో భారీ వేడుకగా నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 30 నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయ ఉప కమిషనర్ అంతర్జాతీయ వ్యవహారాలు దిలీప్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ ఆలయ నిర్మాణంతో అమెరికాలోని అక్షరధామ్ ఆలయ వాలంటీరు భక్తుల కల నెరవేరినట్లు చెప్పారు. రాబిన్స్ విల్లే టౌన్షిప్లో 2011లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షరధామ్ పేరుతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు. ఆలయం మొత్తం 10,000 విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షరధామ్లో చూడవచ్చు. బ్రహ్మకుండ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో మృత్యుఘోష ఇంకా కొనసాగుతుంది. 1580కు చేరిన మృతుల సంఖ్య ఇప్పటికీ మరణ మృదంగంగానే ఉంది. ఈ ఇజ్రాయెల్లో మృతుల సంఖ్య చూసినట్టయితే 900 మంది మృతులు, గాయపడ్డవారు 2243 మంది. పాలస్తీనాలోని మృతులు 680 మంది, గాయపడ్డవారు 3700 మంది. గాజా పైన ఇంకా దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. బందీలు 130 మందిగా చిక్కారు. భారీగా విదేశీయులు మృతి చెందారు. గాజాకు అన్ని వైపులా చుట్టుముట్టి
ఇట్లా చేస్తున్నారు. మధ్యధరా సముద్రం వైపు చూసినట్టయితే ఇక్కడ ఈజిప్టు, సూఫా, యుటెడ్, మాజిన్, ఒఫాకిం, కిసుఫిమ్, రిమ్, బిరి, నహల్ ఓజ్, కార్ఫ్ ఆజా, స్టెరోట్, ఎరోజ్ క్రాసింగ్, యాద్ ముద్దేషాయ్, జికిమ్, గాజా సిటీ ఈ చుట్టు ప్రాంతాలలో పోరు జరుగుతున్న ప్రాంతాలని ఎల్లో కలర్లో చూపించారు. ఇక్కడ 3 లక్షల మంది ఇజ్రాయెల్ బలగాలు మోహరించి ఉన్నారు. 200 మంది మరణించిన నోవా ఫెస్టివల్ ప్రాంతం రిమ్. గాజా పైన అన్ని వైపులా చుట్టుముట్టి హమాస్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను నిలిపేసింది. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నేను ఆదేశాలు జారీ చేశా అంటూ అక్కడ విద్యుత్తు, నీరు, ఇంధనం అందదు. మేము మానవ మృగాలతోనే పోరాడుతున్నాం, దానికి తగ్గట్లే మా పోరాటం ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోగావ్ గ్యారెంట్ పేర్కొన్నారు. గాజా సిటీలో ఓ ఆసుపత్రిలో తన మేనల్లుడు మృతదేహం వద్ద విలపిస్తున్న పాలస్తీనా వ్యక్తి, ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న రాకెట్లు, వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా భారత్, టాంజానియా రక్షణ రంగంలో 5 ఏళ్ల రోడ్ మ్యాప్కు అంగీకారం. ప్రధాని మోదీతో సమావేశమైన ఆ దేశ అధ్యక్షురాలు సమియా సులుహు. నేడు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ నుంచి మంగళవారం టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ సోమవారం తెలిపింది. భారత్, టాంజానియాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించినందుకు ఆ దేశ తొలి అధ్యక్షురాలికి జేఎన్యూ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. తాను భారత విద్యా వ్యవస్థ ఉత్పత్తినని, హైదరాబాద్లో ఐఎన్ఆర్డీలో ఎన్ఐఆర్డీలో ఐటీసీ కేంద్రంలో శిక్షణ తీసుకున్నానని ఆమె గర్వంగా చెప్పుకుని ఒక ట్వీట్లో తెలియజేశారు. తమ మధ్య ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నట్టు భారత్, టాంజానియా సోమవారం ప్రకటించింది. రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు 5 ఏళ్ల పాటు రోడ్ మ్యాప్ను అంగీకరించాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. డిజిటల్ డొమైన్లో సహకారం, సాంస్కృతిక అంశాలు, క్రీడలు, సముద్ర పరిశ్రమలు సహా 6 అంశాలతో 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన భారత్, టాంజానియాలు ముఖ్య భాగస్వాములైన మోదీ స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని పెంచడానికి 2 దేశాలు అంగీకరించాయని సమియా సమక్షంలో పేర్కొన్నారు. అంతకుముందు టాంజానియా అధ్యక్షురాలికి రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం లభించింది. జీఎస్టీ గురించి 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక పరోక్ష పన్నుల రూపేణా రాష్ట్రాలకు వాటిల్లుతున్న ఆదాయ లోటు భర్తీ గురించి చేసే నిమిత్తం తొలుత 5 ఏళ్ల కాల పరిమితితో పరిహార సుంకం విధించడాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ గడువు 2022 జూన్తో ముగిసింది. అయితే కోవిడ్-19 సమయంలో పన్ను వసూళ్లు తగ్గడంతో రాష్ట్రాలకు పరిహార సుంకం బకాయిలు చెల్లింపుల కోసం 2.69 లక్షల కోట్లు కేంద్రం అప్పుగా తీసుకుంది. ఈ అప్పు వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమయ్యే నిధుల కోసం పరిహార సుంకం వసూలును ప్రభుత్వం కొనసాగించింది. ఈ అప్పుల చెల్లింపు 2026 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహార సుంకం పేరు మార్పు, రాష్ట్రాలకు నిధులను పంపిణీ చేసే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులపైన జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకునుంది. ఇటీవల ముగిసిన జీఎస్టీ మండలి 52వ సమావేశంలో ఇదే విషయాన్ని కొన్ని రాష్ట్రాలు లేవనెత్తాయి. దీనిపై ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పరిహార సుంకం పేరు మార్పు, కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ ఎలా జరగాలనే దానిపైన చర్చించేందుకు జీఎస్టీ మండలి అంగీకరించినట్లు తెలిపారు. జాతీయ శాంపుల్ సర్వే కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలను ఢిల్లీ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 2023 ఏప్రిల్-జూన్ మధ్య 6.6% దిగొచ్చింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 7.6గా నమోదైందని ఎన్ఎస్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. నిరుద్యోగిత రేటు అనేది శ్రామిక శక్తి 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తులలో నిరుద్యోగుల శాతాన్ని నిర్వచిస్తుంది. 2022 ఏప్రిల్-జూన్ మధ్య ఇది ఎక్కువగా ఉండటానికి కోవిడ్ సంబంధించిన పరిమితులు దేశంలో ఉండటం కారణమని ఎన్ఎస్ఎస్ఓ
పేర్కొంది. 2023 జనవరి మార్చి మధ్య నిరుద్యోగిత రేటు 6.8% నమోదు కాగా 2022 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య, అక్టోబర్ డిసెంబర్ మధ్య 7.2%గా ఉందని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగిత రేటు 2023 ఏప్రిల్ జూన్ మధ్య 9.1% నమోదైంది. ఈ ఏడాది క్రితం ఇదే సమయంలో 9.5గా నమోదైంది. 2023 జనవరి మార్చి మధ్య 9.2%, 2022 అక్టోబర్ డిసెంబర్ మధ్య 9.6%, 2022 జూలై టు సెప్టెంబర్ మధ్య 9.4%గా ఉంది. పురుషుల్లో 2023 ఏప్రిల్ జూన్ మధ్య నిరుద్యోగిత రేటు 5.9%గా నమోదైంది. ఈ ఏడాది క్రితం ఇదే సమయంలో 7.1%, 2023 జనవరి మార్చి మధ్య 6%, 2022 అక్టోబర్ డిసెంబర్ మధ్య 6.5%, 2022 జూలై టు సెప్టెంబర్ మధ్య 6.6గా నమోదైంది. ఈ వృత్తి నిపుణుల నియామకాల్లో క్షీణత లభించిందని ఎన్ఎస్ఎస్ఓ ఈ సందర్భంగా ప్రకటించింది. గోల్డ్మెన్ సాక్స్ ఇచ్చిన ఒక నివేదిక ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి తగ్గొచ్చు అని, ద్రవ్యలోటు లక్ష్యాలే కారణమని తెలిపింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ మూలధన వ్యయంలో వస్తున్న వృద్ధి ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యాల వల్ల మున్ముందు కొనసాగపోవచ్చునని అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మెన్ సాక్స్ అభిప్రాయపడింది. రాబోయే 2 ఏళ్లలో ద్రవ్యలోటు ప్రభుత్వం సుమారు 1.5% మేరకు తగ్గించే ఉద్దేశంలో ఉంది. మధ్యకాలానికి ద్రవ్య స్థిరీకరణ కోసం నిర్దేశించుకున్న ఈ లక్ష్యం కారణంగా ప్రభుత్వం మూలధన వ్యయాల్లో వృద్ధి కొనసాగపోవచ్చని గోల్డ్మెన్ సాక్స్ విశ్లేషకులు తెలిపారు. 1997-2022 మధ్య మొత్తం పెట్టుబడిలో 4/3 కార్పొరేట్ కుటుంబాల నుంచే వచ్చాయి. అయితే ఈ 2 వర్గాల నుంచి గత దశాబ్దంలో పెట్టుబడులు తగ్గాయి. 2022 ప్రైవేటులో కార్పొరేషన్ కుటుంబాల పెట్టుబడులు మొత్తం జీడిపిలో 25%గా ఉంది. ఇది 33% వార్షిక వృద్ధి రేటుతో 2023-24లో తన మూలధన వ్యయాలు జీడిపిలో 3.3% పెంచుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 18 ఏళ్ల గరిష్టంగా ఉంది. కోవిడ్-19 తర్వాత నుంచి ప్రభుత్వం సబ్సిడీల కోసం వ్యయాలను గణనీయంగా తగ్గించడం వల్లే ప్రభుత్వ మూలధన వ్యయాల్లో వృద్ధికి కారణమైంది. ఉత్తమ బిజినెస్ స్కూల్గా ఐఎస్బికి AMBA గుర్తింపు లభించింది. అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ MBA నుంచి మరోసారి గుర్తింపుకు రీఅక్రిడేషన్ పొందినట్లు ISB తెలిపింది. ఈ సందర్భంగా ISB డిప్యూటీ డీన్ ఆచార్య రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ, తాము అందిస్తున్న ప్రపంచ స్థాయి బోధన, లోతైన పరిశోధన, నిపుణులైన అధ్యాపక వర్గం, అంతర్జాతీయ స్థాయి వస్తువులు సంస్థను ఉన్నతంగా నిలుపుతున్నాయని, ఈ క్రమంలో తమ సంస్థకు వరుసగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఛత్తీస్గఢ్లో 9 ఏళ్ల బాలిక 5 గంటల పాటు నిరంతరాయంగా నీటిలో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. దుర్గ్ జిల్లా పురాయి అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామానికి చెందిన తనుశ్రీ కోసరే 9 సంవత్సరాలు ఈతపై ఆసక్తితో శిక్షణ తీసుకుంది. రోజు 7 నుంచి 8 గంటల పాటు సాధన చేసింది. ఆదివారం 5 గంటల పాటు ఏకబిగిన చెరువులో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12 గంటల పాటు నిరంతరాయంగా ఈదటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపింది. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. దీంట్లో తెలంగాణతో సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణలకు వివిధ డేట్లను ప్రకటించింది. దీంట్లో మిజోరాంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్లో 7న 17 తేదీలలో, మధ్యప్రదేశ్లో 17న, రాజస్థాన్లో నవంబర్ 23న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ నవంబర్ 3 శుక్రవారం, నామినేషన్లు చివరి తేదీ నవంబర్ 10 శుక్రవారం, నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 సోమవారం, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 బుధవారం, పోలింగ్ తేదీ నవంబర్ 30 గురువారం, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 ఆదివారం, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేది డిసెంబర్ 5 మంగళవారం నాడు అని కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ గారు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల స్వరూపాన్ని ఒకసారి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 119, సాధారణ నియోజకవర్గాలు 88, ఎస్సీ రిజర్వ్ స్థానాలు 19, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 12, మొత్తం ఓటర్లు 3,17,32,727. వారిలో పురుషులు 1,58,71,493, స్త్రీలు 1,58,43,339, ట్రాన్స్జెండర్లు 2,557, సర్వీస్ ఓటర్లు 15,338, తొలితరం ఓటర్లు 8,11,000 మంది, వృద్ధులు 4,43,000 మంది, పోలింగ్ కేంద్రాలు 35,356, బ్యాలెట్ యూనిట్లు 55,826, కంట్రోల్ యూనిట్లు 43,614, వీవీప్యాట్లు 47,103 ఉన్నట్లు తెలిపారు. ఎలక్షన్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని దివ్యాంగ ఓటర్లకు సైతం కల్పించింది. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి మార్గదర్శకాలు జారీ చేసింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు కోరుకున్న పక్షంలో ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, ఇందుకోసం నామినేషన్ దాఖలకు ప్రారంభానికి 5 రోజుల ముందుగానే ఎన్నికల అధికారులు 12D దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి, బూత్ లెవెల్ ఆఫీసర్ అర్హుల గురించి అందరి ఇళ్లకు వెళ్లి ఆసక్తి చూపితే 12D దరఖాస్తు చేయిస్తారని స్పష్టం చేసింది. ఈసారి ఈవీఎంలపైన అభ్యర్థి ఫోటో ముద్రిస్తామని సమావేశంలో తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజు తెలిపారు. గతంలో పార్టీ గుర్తు, పేరు మాత్రమే ఉండేవి. అఫిడవిట్లో ఖాళీలుంటే తిరస్కరణ, 31 వరకు ఓటు హక్కు దరఖాస్తులు చేసుకోవాలని, చిరునామా మార్పు అర్జీలను నిలిపివేశాం అని ముఖ్య ఎన్నికల అధికారి అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ నూతన భవనాన్ని నిన్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చిత్రంలో ప్రారంభిస్తున్నట్టు చూపించారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి నావల్ జిత్పూర్, ఆర్థిక శాఖ కార్యదర్శి క్రిస్టినా కలిసి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క గిరిజన కేంద్రీయ వర్సిటీలో 30% సీట్లు గిరిజన విద్యార్థులకే కేటాయించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా కోరారు. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర నూతన కార్యవర్గ సోమవారం నిర్మల్లో ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా ఆచార్య కట్టగాని రవీందర్ గౌడు హనుమకొండ, అధ్యక్షుడిగా అమరవేణి నర్సాగౌడు నిర్మల్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొండాపూర్ బాలరాజు గౌడు, మెదక్ కేసరి ఆంజనేయ గౌడు, కుమరంభీం ఆసిఫాబాదు, అనంతుల రమేష్ గౌడ్ వరంగల్ను ఎన్నుకున్నారు. మోకు దెబ్బ అనే రాష్ట్ర కార్యవర్గం ఏ వర్గానికి సంబంధించిందంటే గౌడ జన హక్కుల పోరాట సమితికి సంబంధించినది మోకు దెబ్బ. తెలంగాణ రాష్ట్రంలో వైకుంఠ ధామాలను సుందరీకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ పురపాలక సంఘం పరిధిలో పుప్పాలగూడలో ఉన్న శ్మశాన వాటికను ఆధునీకరించారు. దానిలో దారి పొడుగున రాళ్లను వరుస క్రమంలో పేర్చి రంగులు వేశారు. వాటిపై మానవ జీవన చక్రాన్ని తెలిపే చిత్రాలు వేయడంతో పాటు ఆలోచింపజేసేలా జీవన సూత్రాలు రాశారు. ఇక క్రీడా అంశాలు చూసినట్టయితే 2028లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. అభిమానుల కల తీరబోతుంది. 2028 లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగం కానుందని, ఈ ఆటలతో పాటు ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్బాల్, సాఫ్ట్ బాల్ను చేర్చబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. ముంబైలో అక్టోబర్ 15న ఆరంభమయ్యే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఒలింపిక్స్లో క్రికెట్ను ఒక్కసారి 1900 క్రీడలు ప్యారిస్లో చేర్చారు. 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఆట మళ్లీ పునరాగమం చేయబోతుంది. ఇటీవలే ఆసియా క్రీడల్లో మాదిరిగే ఒలింపిక్స్లోనూ T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేసింది. తాజాగా హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో తొలిసారిగా క్రికెట్ పోటీలను నిర్వహించారు. నిన్న జరిగిన ప్రపంచ క్రికెట్ మ్యాచ్లో నెదర్లాండ్స్ పైన న్యూజిలాండ్ విజయం సాధించింది. మెరిసిన యంగ్, లేథమ్, రచిన్, షాటర్స్కు 5 వికెట్లు,
ఈ మ్యాచ్లో శాండర్స్ గణాంకాలు ఉప్పల్ స్టేడియంలో వన్డే 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా అతను నిలిచాడు. గత ఉత్తమ ప్రదర్శనలో సిరాజ్ 2023లో 4 వికెట్లు 46 బాల్స్లో పేరిట ఉంది. ఈ ప్రపంచం కప్లో షాటర్దే తొలి 5 వికెట్ల ప్రదర్శన 59 బాల్స్లో 5 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొత్తం చూసినట్టయితే 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 స్కోర్ చేసింది. నెదర్లాండ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే 46.3 ఓవర్లలోనే 223 స్కోర్ చేసింది. మొత్తానికి నెదర్లాండ్స్ పైన న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇటీవల పూర్తయిన ఆసియా గేమ్స్లో చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, మన అమలాపురం కుర్రాడైన సాత్విక్ సాయిరాజు, ముంబై కిరీటం చిరాగ్ శెట్టి సాధించిన విజయాలు వెలకట్టడానికి భారత బ్యాడ్మింటన్లో ఎవరు అందుకోలేని ఎత్తులకు చేరారు. మునుపు ఎవరు వెళ్ళని స్థానాలకు వెళుతూ రికార్డుల మీద రికార్డు నెలకొల్పారు. బ్రదర్స్ ఆఫ్ డిక్షన్గా పేరు పొందిన సాత్విక్, చిరాగ్ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుకు ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీగా చరిత్ర. గతేడాది సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి ఈ జంట 2022లో కెరీర్లో టాప్ 10లో ఉన్నారు. ఈ ఆసియన్ గేమ్స్ తర్వాత ఉన్నత స్థానానికి చేరారు. నెంబర్ 1 ర్యాంకును చేజిక్కించుకున్నారు. ఫార్ములా 1 సీజన్లో రెడ్ బుల్ జెట్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాఫెన్ 14 విజయాన్ని నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతార్ గ్రాండ్ ప్రీలో వెర్స్టాఫెన్ ఛాంపియన్గా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 గంట 27 నిమిషాల 39.168 సెకండ్స్లో ముగించాడు. అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్ ప్రియస్టీ మెక్లారెన్ 2వ స్థానంలో, లాండో నోరిస్ మెక్లారెన్ 3వ స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ ఛాంపియన్స్ లూయిస్ హామిల్టన్ మెర్సిడెస్ డ్రైవర్, కార్లోస్ సెయిన్ ఫెరారీ డ్రైవర్ తొలి ల్యాప్లోనే వెనుదిరిగారు. ఈ ఫలితంలో వెర్స్టాపెన్ ఈ సీజన్లో మరో 5 రేసులు మిగిలి ఉండగానే 433 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటి వరకు 17 రేసులు ముగిశాయి. ఇందులో 14 రేసుల్లోనూ వెర్స్టాపెన్, 2 రేసుల్లో ఫెరిడేస్ రెడ్ బుల్ డ్రైవర్, మరో రేసులో కార్లోస్ సెయిన్స్ ఫెరారీ గెలిచారు. 2021-22లో కూడా వెర్స్టాపెన్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను సాధించాడు. ఈ సీజన్లో తదుపరి రేసు యుఎస్ఏ గ్రాండ్ ప్రీ ఈ నెల 22న జరగనుంది. వరుసగా 3వ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. వెర్స్టాపెన్ హ్యాట్రిక్. ఈ సీజన్లో ఇతనిది 14వ విజయం. ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్, అక్టోబర్ 10కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ విషయాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.